జీవితంలో ఈ నలుగురు వ్యక్తులతోటి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరా నలుగురు అనుకుంటున్నారా? మీకు విలువ ఇవ్వని వారికి, మీ విలువ తెలియని వారికి, మిమ్మల్ని అవమానపరిచే వారికి, అలాగే మిమ్మల్ని పట్టించుకోని వారికి, అలాగే మీతో అబద్ధం చెప్పేవారికి, మిమ్మల్ని పట్టించుకోని వారిని, అలాగే మిమ్మల్ని ఏమాత్రం మీకు గౌరవం ఇవ్వని వారిని, మిమ్మల్ని ఎప్పుడు కించపరిచేటటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. వారు ఎందుకని మీకు విలువ ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు, అబద్ధం చెప్తున్నారు, ఎందుకని మరి మర్యాద ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు అని చూసుకుంటే వారెప్పుడు మీ వెనకబడి ఉన్నారు. మీతో పోటీ పడలేక, మీకంటే ముందుగా ఎదగలేక, ఏం చేయాలో తెలియక మిమ్మల్ని దెబ్బతీయాలని చేసేటటువంటి ప్రయత్నమే తప్ప వెనక చెప్పుకునే వారెప్పుడు వెనకబడే ఉంటారని తెలియజేస్తూ, ఇటువంటి మాటలకు కుంగిపోకుండా చక్కగా ఆధ్యాత్మిక చింతనలో మన ఉద్దేశం గనక మంచిదైతే రాముడు కానీ ఏ దేవుడైనా సరే తప్పకుండా తోడుంటాడు. నిజంగా ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే, ధర్మబద్ధమైనటువంటి పని అయితే భగవంతుడు తప్పకుండా మన వెంట ఉంటూనే ఉంటాడు, ఎవరు ఉన్నా లేకపోయినా. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. మనసు అనవసరంగా పాడు చేసుకోకండి. హాయిగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి. స్వేచ్ఛగా ఉండమంటే విపరీతంగా అటు ఇటు తిరగమని కాదు. స్వేచ్ఛగా ఉండడం అంటే మనసులో ఎటువంటి కల్మషం కానీ బాధను కానీ పెట్టుకోకుండా హాయిగా జీవించమని అర్థము. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ లేని దాని గురించి ప్రయత్నించాలే తప్ప బాధపడకూడదు రాలేదని. ఇటువంటి విషయాలన్నింటినీ గురించి మరి దృష్టిలో పెట్టుకొని చక్కగా ఎంత పాలలో మనం స్పందించాలో అంత మాత్రమే స్పందించాలి. మితిమీరిన సంతోషము, మితిమీరిన దుఃఖము రెండూ పనికిరావు అని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.